సామ్రాట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. This is Channels Television's breaking news. కదిలింది యువతరం, కదిలింది యువతరం, కదిలింది పట్టిన పిడికిళ్ళే పైకెత్తిన జెండాలై, గర్జించిన కంఠాలే పూరించిన శంఖాలై. యువతరం కదిలింది, యువతరం కదిలింది. బద్దలు కాగా కదిలింది, యువతరం కదిలింది. మనం కోచింగ్ మండలం ఆగిపేట గ్రామంలో కూడా మరి పార్లమెంట్ గవర్నమెంట్ జితేందర్ రెడ్డి గారు, మిషన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో పాల్గొన్నారు. గడప గడపకు గల్లి గల్లి ప్రతి ఒక్కరు కూడా మరి వేడుకుంటా ఉన్నారు. అభివృద్ధి వైపు ఏమైనా చూడండి, అభివృద్ధి గమనించి మరి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. మరి చూస్తా ఉన్నాం ఇప్పుడు ఆగిపేట గ్రామంలో మరి గడప గడప ప్రచారం చేస్తున్నారు. నమస్కారం అండి. నేను ఒక గత 10 రోజుల నరేంద్ర మోదీ బలపరుస్తూ కొడంగల్ వ్యాప్తంగా మన కొడంగల్ కాదు తెలంగాణ యావత్ తెలంగాణ కేసీఆర్ గారికి వారి సంక్షేమ పథకాల సంక్షేమ పథకాలతోనే వాళ్ళ ప్రజలు కేసీఆర్ 10,000 10,000 రూపాయల పెన్షన్ 2,000 కాబోతుంది. తర్వాత 2,000 కాబోతుంది. కాబట్టి ప్రతి పథకం మనకి ఉన్న పథకాలు కాకుండా రేపొద్దున రాబోయే కాలంలో రాబోయే ప్రభుత్వంలో కేసీఆర్ గారు వారి నాయకత్వంలో కూడా కలిసి మనం గెలిపించుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అందరికీ అన్ని పథకాలు ఇప్పుడు ఒకవైపు మీరేం ప్రభుత్వ పథకాలే పార్టీ అధికారులు చూపిస్తాయి అంటున్నారు. అటు మహాకూటమి అన్ని కూడా ప్రభుత్వ పథకాలు కాదు, దాని వెనుక అవినీతి ఉంది, అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతిపక్షం మహాకూటమి భావిస్తా ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరే గమనించండి. ఇక్కడ ఉన్న యువత, ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ ఆల్రెడీ గమనించారు. ఏళ్ళుగా కాంగ్రెస్ మనకి ఎలాంటి డెవలప్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మిషన్ చూస్తూనే ఉన్నారు. సో వేరే వాళ్ళు వస్తే, వేరే పార్టీ వాళ్ళు వేరే వాళ్ళు వస్తే మళ్ళీ అన్ని ఆగిపోతుంది. హౌసింగ్ డబుల్ బెడ్రూమ్ కానీ, లేకపోతే పెన్షన్లు కానీ, లేకపోతే ఇవన్నీ కానీ మళ్ళీ అదేంటంటే కథ మళ్ళీ మొదలుకి తెచ్చినట్టు అవుతుంది. ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ దొంగల చేతిలో పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలే ఆలోచిస్తున్నారు, ప్రజలే స్వచ్ఛందంగా ముందలుకొస్తున్నారు. ప్రజలే డైరెక్ట్ కేసీఆర్ గారు పేరు తీసుకొని కాకపోతే తీసుకున్నామని చెప్పి పథకాలు బాగున్నాయి ఆలోచించి తర్వాత. ఎందుకంటే వేరే పార్టీల వాళ్ళకి మీరు చూస్తుంటే, వేరే పార్టీ వాళ్ళ తీరు మీరు చూస్తుంటే వాళ్ళు ఎంతసేపు తిట్టుకోవడము లేకపోతే వాడిద్దా వీడికి చెప్పుకోవడమే తప్ప నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు, స్థానికంగా డెవలప్మెంట్ ఏం చేస్తాము, సిటీ మోడల్ ఇద్దామా, కరెంట్ పోల్స్ వేద్దామా, లేకపోతే సోలార్ ఏమైనా ఆలోచిద్దామా, లేకపోతే స్కూల్కి చేద్దామా, అవన్నీ మాట్లాడతలేరు. ఎంతసేపు మమ్మల్ని ఉన్నంత వరకు మీరు చూస్తున్నారు. ఏ కుటుంబం ఏం చేస్తుందని ఎవరి సీట్లు వాళ్ళకి రావడము, వాళ్ళకి రాకపోవడము వాళ్ళకే ఉంది. ఇప్పుడు మన క్యాండిడేట్ చేసేసి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మీరు తిరగండి, వాళ్ళ బలంగా దాన్ని మన పథకాలే మనకు కవచాలు అన్నట్టు చెప్పి వాళ్ళందరినీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ ఊళ్ళలో తిరుగుతుంది. దాంతో ఏమైతుంది, ప్రజలకు భరోసా అన్నది కలుగుతుంది. ఆ భరోసా అన్నది చాలా కేసీఆర్ గారు ఇస్తున్నారు.
అమలు చేసినటువంటి యొక్క పథకాలే బలంగా ఉన్నాయి. ఆ పథకాలతోటి ప్రభుత్వం మరొకసారి తీసుకొస్తా ఉంటాయి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ విద్యుత్ కానీ ఏది కానీ ప్రతిదీ కూడా మరి కేసీఆర్ తో సాధ్యమవుతుంది. తప్పకుండా అత్యంత మెజార్టీతోటి అఖండ విజయం సాధిస్తారని చెప్పేసి మరి మిథున్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. యువతరం కదిలింది, యువతరం కదిలింది, యువతరం కదిలింది. పట్టిన పిడికిళ్ళే పైకెత్తిన జెండాలై, గర్జించిన కంఠాలే పూరించిన శంఖాలై. యువతరం కదిలింది, యువతరం కదిలింది. ముసలి ముతక బెబ్బులులైపోగా, బెబ్బులులైపోగా, చిట్టులు మరిగిన గుంట నక్కల కుట్రల కోటలు బద్దలు కాగా.